మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీవో 14 ప్రకారం పెరిగిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతలు మోడల్ స్కూల్స్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో 31 జిల్లాల్లోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. రెగ్యులర్ గా జీతాలు చెల్లించాలని కోరారు ఉద్యోగులు. గత సంవత్సరంగా మాకు 14 జీవో ప్రకారం శాలరీస్ ఇవ్వకుండా ఆర్ఎంఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క ప్రాబ్లమ్స్కి మా యొక్క 800 కుటుంబాలు ఈరోజు రోడ్డుపైకి రావడం జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో గత 19/2/2016 నాడు సీఎం కేసీఆర్ గారు సార్ మనకి 14 జీవో ప్రకారం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి వేతనం రెమ్యునరేషన్ పెంచడం జరిగింది. అదేవిధంగా పెంచినటువంటి యొక్క రెమ్యునరేషన్ మనకి ఇప్పటి వరకు అందడం లేదు. దానికోసం ఈరోజు మేము తెలంగాణ స్టేట్ మొత్తం 31 జిల్లాల నుంచి ఈరోజు ఇందిరా పార్కులో రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా అన్ని జిల్లాల నుంచి వచ్చి మేము రాష్ట్రం తరపుకెళ్ళి ఒక పెద్ద ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క స్ట్రెంత్ను చూసి మా యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే ఆర్ఎంఎస్ వాళ్ళు పై ఆఫీసర్స్ కానీ లేకపోతే సెక్రటరియట్ ఆఫీసులో కానీ ఖచ్చితంగా మా యొక్క 14 జీవో నంబర్ ప్రకారం మాకు యొక్క శాలరీని ఇంప్లిమెంటేషన్ చేయడమే కాకుండా ఉద్యోగ భద్రత మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. సిఎల్స్ ఏవైతున్నాయో 26 వరకు సిఎల్స్ పెంచాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతి నెల శాలరీస్ కూడా మాకు ఇవ్వాలి. ఇమ్మీడియట్లీ జీవో జారీ చేసి ఉన్నటువంటి గత సంవత్సరం కూడా ఏర్స్ కట్టేయాలని కోరుతున్నాం.